మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఎక్కడికి వెళ్తున్నాను ఆలోచిస్తున్నారా అక్కడ? ఎక్కడికి వెళ్తున్నా అన్నది ఆలోచన వచ్చి అప్పుడు గుర్తుకొస్తుంది. ఏదో ఒక వస్తువు కోసం వచ్చాను, ఆ వస్తువు అప్పుడు గుర్తొస్తుంది. బ్లాంక్ ఒకసారి అంటే అది ఎక్కువ నేను ఒక్కడ ఉండటం వల్ల అది వస్తుందేమో అన్నది ఇప్పుడు అనుకుంటున్నాను. నేను ఎవరితో మనం టచ్లో లేకుండా ఎవరో పలికిస్తారు మామూలుగా జనరల్. నాకంటూ కోరిక ఇదొక్కటే. సాయంకాలం 7 అయిందా, 7:30కి క్లోజ్, ఒక చపాతి 2 చపాతి ఏదో తినేయటం, వెళ్ళి 9 పడుకోవడం, టీవీ ఒక 10 నిమిషాలు చూస్తాను, కళ్ళు చిన్న మూతలు 9కి వెళ్ళిపోవడం అంతే. వేరే సినిమాలో ఇప్పుడు ఆ కాలంలో మీతో ఉన్నటువంటి కాంటెంపరీ హీరోలు హీరోయిన్లు ఇప్పటికి కూడా దే ఆర్ స్టిల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఉన్నారు, సీరియల్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైనా ఏమైనా చేశారో, కొత్త సినిమా ఏదో వచ్చింది, రికార్డ్స్ బ్రేక్ అయ్యాయంట, కలెక్షన్స్ ఇలా వచ్చాయంట, అవి కూడా తెలుసుకోరు, పట్టించుకో. ఆ సినిమా చూడాలని కూడా అనిపించింది మీకు? మా వాళ్ళు కొత్త సినిమాలు ఇప్పుడు రజనీ అని వీళ్ళ సినిమాలు వస్తుంటాయి కదా కొత్త డాడీ టికెట్లు బుక్ చేశాను వెళ్ళిరంట అంట. నేను వస్తాను వెళ్ళి రండి అంటే టికెట్ బుక్ చేస్తాడు. అలాగా ఇదేమి ఉన్నాయి ఎక్కువ. ఏ సినిమా పాతది మీరు చూసింది లాస్ట్? ఎక్కువ ఇక్కడే చూస్తాను, మా ఇంట్లోనే. గుర్తు కూడా లేదు నాకు. అవునా? అసలు బాహుబలిలు, RRR అసలు లేదమ్మా. పాపం మా వాడు అన్నాడు చూద్దాం డాడీ. ఎందుకు 2 నెలలు అయిపోతే 2 నెలలు వస్తాయి, చీర పెట్టుకొని చూసుకుంటాను నేను. ఇంట్లోనే ఎంజాయ్ హాయిగా చీర వేసుకుంటాను, గ్లాస్ పెట్టుకుంటాను, చూస్తాను, రిలాక్స్ అవుతాను అంటారు. అంతే. నాకు టెన్షన్ ఉంటే మనం రిలాక్స్ అని ఒక్కడికి వెళ్ళాలని ఇక్కడికి వెళ్ళాలి. వాళ్ళకి రిలీఫ్ కావాలి పాపం, వాళ్ళు పని చేసి ఉంటారు కాబట్టి పిల్లల్ని తీసుకొని వెళ్ళమంటారు. మన ఊరి పాండవులు చేశారు, 5గురు ఉన్నారు అందులో. ఆల్రెడీ కృష్ణరాజు గారు పోయారు, రావుగోపాలరావు గారు, వీళ్ళెవరూ లేరు. మిగిలిన వాళ్ళైనా ఎప్పుడైనా సడన్గా కాల్ చేసుకున్నాం, రీయూనియన్ లాగా పెట్టుకుందాం, మళ్ళీ రిలీజ్ చేస్తే బాగుంటుంది, అలాంటి ఆలోచనలు లేదమ్మా. మాట్లాడుకోరు. ఏంటంటే వాళ్ళ స్థాయిలు పెరిగిపోయినాయి. నేను మురళీమోహన్ పిలిచేవాడిని, తర్వాత అన్నయ్య అంటాము. ఏంటి కొత్త పదాలు అన్నాడు, ఎందుకో తెలియదు, పిలవాలనిపించింది, పిలుస్తున్నాను. మురళి బాగుంది వద్దు అంటే నాకు తెలుసు వాళ్ళ స్థాయి పెరిగిపోయింది, మన తక్కువలో ఎందుకు మనం ఇదేయాలి, అందరి ముందు ఎందుకు అలా, అందరి ముందు. అంటే మా నాన్న ఒక ఇది చెప్పాడమ్మా. మా నాన్న ఫ్రెండు ఆయన మా దగ్గర పనిచేసినాడు, ఆయన కౌన్సిలర్ అయిపోయాడు, ఆయన హోల్సేల్ కొట్టుకోవడం. ఏమని అంటాడు మా దగ్గర ఒంటరిగా వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఎవరెవరే అనుకుంటారు. నేను ఒకసారి అడిగా, ఎందుకు ఏమని అంటారు మీరు అక్కడ షాప్ బయట అందరు అది అంటే, ఒకటేనండి, మనకన్నా వాడు గొప్పవాడు అయ్యాడు కాబట్టి గౌరవం ఇవ్వాలి, లేదంటే సొసైటీలో మనల్ని బ్యాడ్ అనుకుంటారు, మర్యాద ఇవ్వడం తెలియదు అని మనల్ని అనుకుంటారు. ఎందుకు అలాంటి మా నాన్న దగ్గర నాకు ఆయనే గురువు అమ్మ. ఒకసారి డల్గా ఉంటే ఏంట్రా డల్గా ఉన్నావు, కాదు నాన్న డబ్బులు వేస్ట్ చేశాను సినిమా తీసి. మరి నువ్వు చెడుకి పోగొట్టావు అనుకో, నీ బాధపడేవాడు. నువ్వు పెరగడం కోసం ఖర్చు పెట్టుకున్నావు, ఒక ప్రయత్నం చేసావు, ఇంకోసారి ఇది అవుద్ది, ఇంకోసారి అవుద్ది, సక్సెస్ అవుతావు. కానీ డల్ అయ్యావా ఇంక నీ జీవితంలో పనికిరావు, పడగొట్టు పెట్టుకోవచ్చు అని నిన్న అనేది వదిలేయి. ఇవాళ జరిగేది జరుగుద్ది, రేపు అనేది మటుకు ప్రపంచం ఉంటుంది, ఆ ప్రపంచానికి ట్రై చేసుకో. డల్ అయిపోయి ఇంతే నా బతుకుంటే ఇంక వద్దు, ఇక్కడ వచ్చేయి. కాదు రేపటి గురించి ఆలోచిస్తా అంటావా, ఉండు, ఇంకొక అవకాశం ఉంది రేపు అనే దాంతో, అది ఛాలెంజ్ తీసుకోరా అని చెప్పి. అదేనమ్మా, ఎన్ని దెబ్బలు తగిలినా కూడా అస్సలు ఎంత మొత్తం అవుట్, తినటానికి లేదు అనుకున్నప్పుడు కూడా దేవుడు మళ్ళీ నాకు ఇస్తాడు. అది వచ్చింది వెంటనే. ఈ రోజు లేదు రేపు ఏంటి అంటే అంటే మంచి ఇన్సిడెంట్, అంటే సరదా ఇన్సిడెంట్. ఒక షూటింగ్ వెళ్ళాం, అప్పుడు మందు ఆంధ్ర లేదు, బ్యాన్ చేసి ఉంది. ఓకే, రేపు పీతల పులుసను మందు కొట్టాలి, ఇంకెక్కడ మందు అయ్యా, రాత్రి అయిపోయింది కదా అన్నాడు నా రూమ్మేట్.
ఏమో రేపు తినేవ్వకుంటే రేపు పొద్దున వస్తుందేమో. కరెక్ట్గా అలాగే పొద్దున 6 గంటల బెల్లమ్మ సీసా తెచ్చి లోపల పెట్టారా? పెట్టి పలానా ఆయన పంపించారండి మీకు ఇవ్వమని. కరెక్ట్గా 12 గంటలకి పీతల పులుసు వచ్చింది. పలానా ఆయన కోసం తెచ్చామండి, ఆయన లేరండి, ఇది మీరు తినండి అంటే మన పేరు ఉంది దాని మీద. నా రూమ్మేట్ పక్క అసలు ఏం జాతకం అయ్యేది ఊరికి అనుకుంటే ఇలా వచ్చింది. అలాగే నాకు ఎప్పుడన్నా బాధ ఇలాంటి కోరికలే. పులిహార తినాలంది అంటే మావిడి చేసి పెట్టి ఎక్కడో స్టూడియోని అనుకుంటా, కరెక్ట్గా ఇంటికి వచ్చిన మావిడి చేసి పెట్టి ఉండేది. ఇలా చిన్న చిన్న కోరికలు మా ఇంతకు మించి పెద్ద కోరికలు అసలు ఏమీ లేవు ఇంకా నాకు. ఇలా అదే నవ్వుకుంటా ఒక్కోసారి నేను పోయిపోయి. అదేదో సామెత ఉంది, దేవుడు ప్రత్యక్ష అయితే ఏం వరం కోరుకోవాలి, వాడు బిచ్చగాడు ఇదైతే దేవుడు ప్రత్యక్ష ఏం వరం కావాలంటే అది సిల్వర్ దరిగాడు, అదేదో బంగారం దరగచ్చు కదా వచ్చా. అలాగా నా తాహతి ఇంతే అనుకోని ఎందుకు అనుకున్నాడు. అలాగా అదేదో పెద్దది కొనుక్కోవచ్చు కదా అని మనసులో అనుకుంటా. తర్వాత ఇలాగ సరదాగా వెళ్ళిపోయింది. ఎప్పుడన్నా మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు నాస్టాలజిక్ మూమెంట్స్ రా గుర్తొస్తుంటాయి. ఇప్పుడు సినిమాలు చేయాలి, ప్రతి సినిమాలో నేను కనిపించాలి, ప్రతి డైరెక్టర్ దగ్గర వర్క్ చేయాలి అనుకున్నప్పుడు ఈ డైరెక్టర్ దగ్గర నేను ఇంకా వర్క్ చేయలేదే అని ఒక ఫీల్, ఒక విల్. అదేనమ్మా జంజాల గారు ఉన్నారు. జంజాల గారిని ఎన్నోసార్లు అడిగా, అంటే నాకు తగ్గ క్యారెక్టర్ లేకపోవచ్చు అందుకే ఆయన ఇవ్వలేదేమో మరి, కానీ ఒక 100 సార్లు అడుగుంటా. ఇంటికి వెళ్ళి అడిగా, సార్ ఒక్క సినిమా చేయాలని మీతో, ఏదో ఒక వేషం మీ ఇష్టం. మాలింగపురం ఉండేది ఆయన, అబ్బాయి బలవలేదు, మీరు చాలా పెద్ద ఆర్టిస్ట్, మీరు డెఫినెట్గా దాన్ని మనం కలిసి చేద్దాం అన్నారు. వెళ్ళిపోయారు. అదొక్కటే నాకు ఫీలింగ్ అంతే. అందరు డైరెక్టర్లు గొప్ప గొప్ప డైరెక్టర్ దగ్గర అందరి దగ్గర చేశారు. ఇప్పుడు వస్తున్నటువంటి డైరెక్టర్లు కూడా మహా సినిమాలు ఆస్కార్ స్థాయికి వెళ్ళారు. పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అనే స్థాయికి. అందులో తెలుగు సినిమాలే, తెలుగు దర్శకుల మీదే బోల్డ్ అంత ఫోకస్ అనేది ఉంది, ప్రపంచమంతా ఇటువైపు చూస్తోంది అనుకున్నప్పుడు ఇప్పుడు వీళ్ళతో వర్క్ చేయాలి అనే అది 100% లేదు, మొత్తం వదిలేసుకున్నారు ఇంకా. ఎందుకంటే వీళ్ళు గొప్ప డైరెక్టర్లు కావచ్చు కాదని, కానీ ఎలాంటి డైరెక్టర్ దగ్గర చేశారంటే ఒక క్లోజప్ కెమెరా ఆన్ అవుతుంటుంది, కట్ 5 feet అన్న డైరెక్టర్ దగ్గర చేశారు. కరెక్ట్గా 5వ అడుగులే వచ్చి ఆగిపోవటం కెమెరా. మరి ఒక డైరెక్టర్ చెప్పమనండి, ఇన్ని వేల మంది డైరెక్టర్లు ఉన్నారుగా. కొంతమంది డైరెక్టర్లు డైరెక్షన్ నేర్చుకునేవాళ్ళు, వాళ్ళని చూశారు. అప్పుడు 1000 అడుగులు ఉండేది ఒక్కొక్క డబ్బా ఫిలిం, 1000 అడుగులు అలాంటి 100, 125, 150 అలా అయిపోయి, అంటే 3 సినిమాలు ఫిలిం తీశారు. అలాంటి డైరెక్టర్లు ఉన్నారు, నేర్చుకుంటున్నారు, ఇక్కడికి వచ్చి నేర్చుకుంటారు డైరెక్షన్. ప్రొడ్యూసర్ ఆయనకి తెలియదు పాపం, ఎవరో ఉంటారు వాళ్ళ సినిమాలు తీరు, ఎంత ఖర్చు అవుద్ది అన్నది వాడికి తెలుసు, వాళ్ళ సినిమాలు తీరు, ఎందుకు వేస్ట్ పోయేదే ఎక్కువగా ఉంది. ఇప్పుడు అలాంటివన్నీ సీక్వెల్ లాగా వస్తున్నాయి కదా, 1, 2, 3 అని పార్ట్స్ వైజ్గా వస్తుంది. లేదా మళ్ళీ తీస్తున్నారు, షూట్ చేస్తారు, అంతే పాతదే ఉంచరు. అవి పనికిరావు కూడా ఒక రకంగా చెప్పాలంటే, అవి బుట్ట దాకాలి. ఎందుకు వీళ్ళ దగ్గర అన్నది, వీళ్ళు గొప్ప గొప్ప డైరెక్ట్ అవ్వచ్చు, కానీ నాకు అంత వాళ్ళ దగ్గర చేసిన తర్వాత ఇంకా చాలు తృప్తిగా మనం ఉన్నాం, హ్యాపీగా.